రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ రాజకీయ అరంగేట్రం బీజేపీ నుంచి జరగబోతుందా అంటే జవాబు అవుననే వస్తుంది. 2022లో కృష్ణంరాజు మరణించారు. ఆయన చనిపోయే నాటికి బీజేపీలోనే ఉన్నారు. ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన బీజేపీ తరపున కేంద్ర మంత్రిగా వాజ్పేయి కేబినెట్లో చేరి పలు శాఖలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరిన కృష్ణంరాజు తిరిగి బీజేపీలోకే వచ్చారు. ఆయన రాజకీయ జీవితంలో పదవులు కానీ కీలక పరిణామాలు కానీ బీజేపీతోనే జరిగాయి. ఇక ఆయన కుటుంబంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా టచ్లోనే ఉంది అని చెబుతున్నారు. ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దాంతో ఆయన క్రేజ్ని కూడా బీజేపీ గమనిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంచుకున్న నర్సాపురం సీటుని కోరి మరీ బీజేపీ తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది. ఆ సీటు ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు సతీమణి అయిన శ్యామలాదేవిని ఎంపీగా పోటీ చేయిస్తారు అన్న వార్త గట్టిగానే వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో నర్సాపురం పార్లమెంటు పరిధిలో మొగల్తూరులో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని శ్యామలాదేవి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల వార్తని తోసిపుచ్చలేదు. అయితే ఆమె వైసీపీలోకి చేరుతారు అన్న అప్పట్లో ప్రచారం సాగింది. కానీ ఆమె బీజేపీ ద్వారానే ఎంపీగా పోటీ చేస్తారన్నది లేటెస్ట్ టాక్. ఆమె పోటీ చేస్తే ఆటోమేటిక్గా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఫుల్ సపోర్ట్గా ఉంటారు. దాంతోపాటు కూటమికి కూడా అది బాగా ఉపయోగపడుతుంది. మొత్తానికి టీడీపీ నుంచి నర్సాపురం ఎంపీ సీటుని తీసుకొని బీజేపీ పక్కాగా గెలిచే సీటుగా దాన్ని చేసుకోబోతోంది అని అంటున్నారు. ఈ సీటుని 2014లో బీజేపీ గెలుచుకుంది. అదేవిధంగా బీజేపీకి ఈ సీట్ సెంటిమెంట్ అని చెబుతున్నారు. దీంతో ఇక్కడ నుంచి రెండోసారి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి షాక్ తగిలినట్లు అయింది. టీడీపీ చేతిలో ఈ సీటు ఉంటే రఘురామకే ఛాన్స్, కానీ అది బీజేపీ తీసుకుందని ఆ పార్టీ కృష్ణంరాజు సతీమణి పోటీ చేయించాలని చూస్తోందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే నర్సాపురం ఎంపీ సీటు ఈసారి రాజకీయంగా సంచలనం రేపేలా ఉంది. కృష్ణంరాజు సతీమణి పోటీ అంటే కూటమి పెద్దలు కూడా ఓకే అంటారు. ఆ పరిధిలో అసెంబ్లీ సీట్లను గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుందని వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.